హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు తడక. ఈరోజు క్రిస్పీగా మరియు ఎంతో టేస్టీగా ఉండే మసాలా వడ ఎలా చేయాలో చూపిస్తున్నాను. వేడివేడిగా ఈ మసాలా వడ టీతో తింటే చాలా బాగుంటాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా ఇక్కడ నేను 1/2 కిలో శనగపప్పు తీసుకున్నాను. ఇవి ముందు 3-4 గంటలు శుభ్రంగా ఫస్ట్ కడుక్కొని 2 సార్లు కడుక్కొని ఒక 3-4 గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత ఇలా వడకట్టుకుంటే మనకి నీళ్ళు అనేవి ఉండకూడదు, పొడి పొడిగా ఉండాలి పప్పు అనేది. తర్వాత మిక్సీ జార్లో కారానికి తగినట్లు పచ్చిమిరపకాయలు, అల్లం ఒక 2 ఇంచులు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు ఒక 3, ధనియాలు పచ్చివి వేయించిన కాకుండా పచ్చి ధనియాలు ఇలా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ధనియాల పొడి కన్నా ఇలా ధనియాలు వేసి చూడండి, చాలా బాగుంటాయి వడలు అనేవి, మసాలా వడలు. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని ఇది ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా కాకుండా కొంచెం బరకుగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న ఈ శనగపప్పుని కొద్ది కొద్దిగా వేసుకొని, అంత ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుని బరకుగా గ్రైండ్ చేసుకోవాలి. పప్పులు అక్కడక్కడ ఉన్నట్టు ఇలా గ్రైండ్ చేసుకోవాలి మసాలా వడకి, మరి పేస్ట్ లాగా ఉండకూడదు. ఇప్పుడు ఇలా మొత్తాన్ని అంతా పప్పునంతటిని గ్రైండ్ చేసుకొని ఇలా ఒక బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 కప్పు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర సన్నగా తరుక్కొని వేసుకోండి. గుప్పెడు టేస్ట్కి తగినట్లు సాల్ట్, మీ రుచికి తగినట్లు సాల్ట్ వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి, ఎక్కువ వేయద్దు. వాసనకు మాత్రమే గరం మసాలా కొద్దిగా వేసుకొని మొత్తాన్ని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి ధనియాలు వేసి వడలు చేయండి. ధనియాలు అలా వేసి చాలా బాగుంటాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో బియ్యం పిండి ఒక 1/2 కప్పు వేసుకోవాలి. ఫస్ట్ కొద్దిగా నేను వేసాను, నేను ఇక్కడ మొత్తం 1/2 కప్పు వేసాను బియ్యం పిండి. చాలా గట్టిగా కలుపుకోవాలి. అప్పుడు మనకి ఈ బియ్య పిండి వేయడం వల్ల, ఇలా గట్టిగా కలుపుకోవడం వల్ల మనకి వడలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా బాగుంటాయి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత నిమ్మకాయ అంత ముద్ద తీసుకొని ఇలా చేతిలో ఇలా ఒత్తుకోవాలి వడల్ని. వడలు అనేవి మరి మందంగా కాకుండా కొంచెం పలుచగానే ఒత్తుకోవాలి. ఒత్తుకుంటే మనకి తొందరగా ఫ్రై అవుతాయి, బాగా ఉడుకుతాయి. ఇప్పుడు నూనె వేడెక్కిందో లేదని కొద్దిగా ఇలా వేసుకుని చెక్ చేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, మరి ఆయిల్ అనేది వేడిగా ఉండకూడదు, కొంచెం మీడియం హీట్లో ఆయిల్ ఉన్నప్పుడు ఇలా వడలు వేసుకొని 2 వైపులా ఇలా అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి. మనకి ఎక్కువ వేడి ఉండకూడదు. వేడిగా ఉన్న నూనెలో వేసుకుంటే వెంటనే కలర్ వచ్చేస్తాయి, కానీ లోపల అనేది బాగా కుక్ అవ్వు. అందుకని ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉంచుకొని ఇలా వడల్ని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకి చక్కగా క్రిస్పీగా వస్తాయి. చూడండి, మసాలా వడలు రెడీ అయిపోయి. చాలా ఈజీ చేసుకోవడం, 10 మినిట్స్లో చేసుకోవచ్చు. పప్పు నానబెట్టి ఉంచుకుంటే సాయంత్రం పూట చూసారా, లోపల వరకు చక్కగా క్రిస్పీగా చక్కగా ఉడుకుతాయి. ఇలా చేసుకుంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా క్రిస్పీ మరియు టేస్టీ అయిన క్యాబేజీ పకోడా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ పకోడాని టీ టైంలో స్నాక్గానే కాకుండా అన్నం పప్పుచారు చేసుకునేటప్పుడు సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా 1/2 కిలో క్యాబేజీ నేను తీసుకున్నాను. ఈ క్యాబేజీని 2 ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఈ మూడికిని తీసేయాలి. ఇది మనకి పకోడాలో అంత టేస్టీగా ఉండదు, నెక్స్ట్ వేగడం కూడా తొందరగా వేగదనమాట. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని 2 ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పొడుగ్గా వచ్చేలాగా తురుముకోవాలి. సన్నగా ఇలా పొడుగ్గా మనం ఉల్లి తరుగుతాం కదా, అదేవిధంగా ఇలా కట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టీ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకొని, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా పసుపు వేయడం వల్ల మనకి స్మెల్ అనేది రాదు క్యాబేజ్ నుంచి. ఎక్కువ పసుపు అక్కర్లేదు, ఇలా చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు మూత పెట్టి ఒక అరగంట పాటు నాననివ్వాలి. ఒక అరగంట తర్వాత ఇలా మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది క్యాబేజీ తురుము. ఇప్పుడు ఈ తురుములోంచి మనం ఉప్పు వేసాం కదా, అందుకని ఇలా నీళ్ళు అనేవి బయటకు వస్తాయి. క్రిస్పీగా పకోడా చేసుకుంటున్నాం కాబట్టి ఈ నీళ్ళని బాగా పిండుకొని తీసుకోవాలి. మనం క్రిస్పీ పకోడా చేసుకోవడానికి ఈ స్టెప్ తప్పనిసరిగా చేయాలి. ఇప్పుడు ఎక్స్ట్రా నీళ్ళు అనేవి రసంలో అయినా కూరల్లో అయినా వేసుకోవచ్చు.
పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా పచ్చిమిరపకాయలు ఒక 3 వరకు కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇక్కడ దంచుకున్న అల్లం వెల్లుల్లి ఇలా దంచుకొని వేసుకుంటే బాగుంటుంది. పేస్ట్ కన్నా ఇలా క్రష్ చేసి వేసుకోండి. తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, 1 టీ స్పూన్ కారం వేసుకోండి. కచ్చపచ్చగా దంచుకున్న ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ కన్నా మీరు ఇలా ధనియాలని కచ్చపచ్చగా దంచుకొని వేయడం వల్ల పకోడీలో మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ మొత్తం మసాలాలని ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 పావు కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. తర్వాత 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిపైన కొంచెం వేడి నూనె వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు వేడి నూనె వేసుకోండి, మరి కొంచెం క్రిస్పీగా రావడం కోసం. శనగపిండి అనేది నాకు ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. శనగపిండి మనం వేసుకునేటప్పుడు క్యాబేజీ తురుముకి పైన లేయర్ బాగా కోట్ అయిందా లేదో చూసుకోండి. ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే ఇంకొంచెం శనగపిండి యాడ్ చేసుకొని కలుపుకోండి. కానీ కలిపేటప్పుడు గట్టిగా ఉండాలి పిండి, అప్పుడు మనకి క్రిస్పీగా వస్తాయి అన్నమాట. చాలా గట్టిగా కలుపుకోవాలి పిండిని. ఇప్పుడు పకోడా వేసుకోవడానికి ఇలా చిన్న చిన్న బిల్లలుగా అయినా వేసుకోవచ్చు, లేదంటే ఈజీగా అయిపోతుంది. ఇలా కొంచెం ముద్దను తీసుకొని నూనెలో బటన్ వేలుతో ఇలా పిండిని ముందుకు తోస్తూ పకోడీలా కూడా వేసుకోవచ్చు. పకోడా వేసుకునేటప్పుడు నూనె వేడిగా ఉండకూడదు, కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉండాలి. చూడండి, మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు పకోడాలు వేసుకోవడమే. కొద్దిగా చేతిలో పిండి తీసుకొని ఇలా కొద్దిగా చిన్న చిన్నగా ఉడియాల్లాగా వేసుకోవడమే. ఇలా అయితే తొందరగా వేసుకోవచ్చు, ఎంత పకోడానే ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, పకోడా వేసుకున్న తర్వాత వెంటనే కలుపుకూడదు. కొంచెం సేపు ఒక 2-3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో అలా వేగనివ్వాలి. వెంటనే కలిపిస్తాం అనుకోండి, పైన ఉన్న లేయర్ అనేది, ఇప్పుడు క్యాబేజీ పైన కోటింగ్ ఉంటుంది కదా శనగపిండి, అది ఊడిపోతుంది వెంటనే మనం కలిపేసామంటే, కలుపుకుంటే. అందుకని కొంచెం 2-3 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత గరిటతో కలుపుకోవాలి, 2 వైపులా వేయించుకోవాలి కలుపుతూ. చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది పకోడా. వేయించుకొని తీసుకుంటే ఆయిల్ నుంచి మనకి ఫ్లేవర్స్ అనేది బాగుంటాయి పకోడాకి. ఇలా అన్ని వేయించుకోవడమే. క్రిస్పీ అయిన పకోడా వెంటనే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో పకోడాలు. ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా చాలా క్రిస్పీ అయిన క్యాబేజీ పకోడా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ పకోడాని టీ టైంలోనే కాకుండా సైడ్ డిష్గా కూడా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.